అప్పుడు చిట్ట చివరిగా ఏ ఆకారంలో మనిషిని సృష్టించాలి అలా అని ఆలోచిస్తూ ఉండగా ఆ భగవంతునికి ఒక ఆలోచన వచ్చింది. సరే, నా స్వరూపాన్ని మనిషిని సృష్టిద్దాము అని. ఆ విధంగా మనిషిని భగవంతుడు అంటే ఈశ్వరుడు తన స్వరూపాన్ని సృష్టించాడు. అందుచేతనే దేవతలందరికీ కూడా మనుషులకు మళ్ళే చిత్రపటాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ విధంగా దేవతలు మనుషుల్ని తమ స్వరూపంలో సృష్టించిన అనంతరం తనకు ప్రసాదించిన ప్రాణాన్ని ఒక అద్భుతమైన శక్తిగా మలిచారు. ఒక ప్రత్యేకమైన శక్తి. దీనినే మనం ఆత్మ అంటుంటాం. అంటే మనిషిలో ఉన్నటువంటి ప్రాణాన్ని ఆత్మ అని పిలుస్తారు. ఇప్పుడు చూడండి, మన భూమిలో ఉన్న జీవరాశులు, పశువులు, పక్షులు చనిపోయిన